శ్రీ మల్లారమ్మ ఆనంద సమర్పయామి. సత్య గారు వదిలేండి ఒకసారి కొంచెం జనం నుంచోండి మామూలుగా. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల వచ్చే చౌదరి వ్యాఖ్యానించారు. బుధవారం కడియం మండలం కడియపులంక, వెంకయ్యమ్మపేట గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా మహిళలకు భారం తప్పిందన్నారు. తల్లికి వందనంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు జమ చేస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో పనులు చేపట్టామని ఆయన తెలిపారు. స్థానిక నాయకులు, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో సాగుతుందన్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని మించిన అభివృద్ధి మరో 4 ఏళ్లలో జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజాప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన పలువురు ఎమ్మెల్యే గోరంట్ల వద్ద తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వెంకయ్యమ్మపేట అంగన్వాడీ కేంద్రంలో పరికరాలు, పుస్తకాలు ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధ్యపద్మ, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బోడపాటి గోపి, ఎంఆర్ పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి, సత్తిగిరి, బురుసు శేషగిరి, గోరు నాగేశ్వరరావు, పాతూరి రాజేష్, వరగోగుల వెంకటేశ్వరరావు, బండి నాగమణి, బీజేపీ నాయకులు బొర్సు సుబ్రహ్మణ్యం, కొటికలపూడి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలో ఏమేమి అమలు చేశామో, ఏం జరుగుతున్నాయి, ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా తెలుసుకోవడం కోసం సుపరిపాలనలో తొలేడు కింద ఇంటింటికి తిరిగే కార్యక్రమం మొదలైపోయింది. ఇప్పటికే 6,000 కుటుంబాలను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఇంకా రోజువారీ కూడా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఏదైతే ఎన్నికల వాగ్దానాలు చేసే అవన్నీ అమలు అవుతున్నాయి. మేము అడిగాము ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ప్రతి కుటుంబం ఎదుర్కొన్న సమస్యలు ఎలా పరిష్కారం అవుతున్నాయో తెలుసుకుంటున్నాం. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం బాగా పడిందని చెప్తున్నారు. గ్యాస్ బండలు కూడా బాగా వచ్చాయని చెప్తున్నారు. పెన్షన్ కూడా ఖచ్చితమైన సమయానికి పెన్షన్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల దెబ్బతిన్నాం, ఇళ్ల స్కీమ్ ఒకటి అమలు చేయాలి కొత్తగా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే బిడ్డల చదువు విషయంలో కూడా, ఎడ్యుకేషన్ విషయంలో కూడా పుస్తకాలు కానీ లేక వారికి ఇచ్చే వస్తువులన్నీ కూడా నాణ్యమైన వస్తువులు వచ్చాయని చెప్పారు. ఈ రోజున అంగన్వాడీ కేంద్రాలను డెవలప్ చేయడం కోసం ఇక్కడ 6 రకాల వస్తువులు, టీవీలు కానీ, ఆట వస్తువులు కానీ, మంచినీటి శుద్ధి కేంద్రాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను రప్పించడం, ప్రైవేట్ రంగానికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మంచి పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది.